వస్త్రాలు లాంటివి అంట. తర్వాత ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును, అంటే రాబోయేటువంటి కాలంలో ఎలా ఉండాలి, ఏం చేయాలని దిగులు ఉండడానికి. ఇప్పుడు మనిషికి అంతా కూడా ఏంటంటే దిగులు ఎక్కువైపోయింది. ఏమైపోయింది చెప్పండి? దిగులు. ఇదివరకు దిగులు ఉండేదా? ఇదివరకు 10 మంది పిల్లలు ఉండేవారు, ఏ దిగులు ఉండేది కాదు, దేని గురించి ఆలోచించి ఉండేవారు కాదు. మనకి రైస్ కావాలంటే ఆ యొక్క ధాన్యాన్ని దంచుకుంటే కానీ ఇంట్లోకి వచ్చేది కాదు. ఇది వరకు పాతకాలం రోజుల్లో పొలాలన్నీ ఏరుకుని వస్తే కానీ ఇంట్లో వంట తయారయ్యేది కాదు. తర్వాత వంట పాత్రలన్నీ కూడాను మసిపట్టేసి, ఆ పొలంతో ఉండేటువంటి మసిపట్టేసి చాలా ఆడవారికి చాలా ఇబ్బందిగా ఉండేది, స్త్రీకి ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు వచ్చేసి, గ్యాస్ సిలిండర్ వచ్చాక ఆ బాధలన్నీ కూడా తగ్గిపోయి అవునంటారు కదంటారు. కాబట్టి ఇది వరకు పూర్వ రోజులు చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ అప్పుడు టెన్షన్ ఉండియా? టెన్షన్ ఉంది కదా. ఇప్పుడు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. జనాలందరూ కూడాను బీపీలు, షుగర్లు, టెన్షన్స్ ఎక్కువైపోయింది, పని ఒత్తిడి ఎక్కువైపోయింది. కాబట్టి రాబోయే కాలం గురించి అన్ని కూడాను పిల్లవాడు ఉంటాడు, పుట్టినాడు ఏం చేయాలి, ఎక్కడ చదివించేది, వాడికి ఏం కొనాలి, లేదా వాడికి ఏమి మనం సమకూర్చాలి, ఇవన్నీ కూడా ఆలోచనలు ఎక్కువైపోయింది. దేవుని మీద భారం వేసేటువంటిది ఇప్పుడు లేదు. పూర్వకాలపు మనుషులందరూ కూడా ఏదైనా కానీ మీ చిత్తం ప్రభు అని చెప్పేసి దేవుని మీద ఆధారపడి జీవించేవాడు. అందుకనే వాళ్ళకి బీపీలు కానీ షుగర్ కానీ తక్కువ ఉంది కదా అసలు. ఇప్పుడు అందరికీ బీపీలు కానీ షుగర్ కానీ రకరకాలైనటువంటి వ్యాధులు ఎక్కువైపోయినాయి. కాబట్టి రాబోయే చూడండి, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును, అంటే ఏ భయం కూడా లేదా. ఎవరి మీద ఆధారపడి జీవిస్తుంది? దేవుని మీద ఆధారపడి జీవిస్తుంది. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. జ్ఞానము కలిగి నోరు తెరవాలంట, జ్ఞానముతోటి మాట్లాడాలి. కృపగల ఉపదేశము ఆమె బోధించును. కృపగల ఉపదేశం బోధించాలి. బోధించేటప్పుడు అందరికి ఆమోదయోగ్యమైనటువంటి బోధన బోధించాలని, ఎదుటి వారికి ఇబ్బంది కలిగించేటువంటి బోధన చెప్పకూడదని ఆ బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అంటే ఏంటంటే స్త్రీలు కూడా బోధించవచ్చని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనకి చూడండి, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఇంటివారు, ఇంట్లో ఉండేటువంటి వారు ఎలా నడుస్తున్నారు, భర్త ఎలా నడుస్తున్నారు, పిల్లలు ఎలా నడుస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆమె ఏం చేయాలంట? బాగుగా కనిపెట్టాలి. భర్త వెళ్తారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఆయన ఏ పని మీద వెళ్ళారు అనేటువంటిది మనం జాగ్రత్తగా వస్తాం లేదా, అక్కడ పని అయిందా లేదా అనేటువంటిది మరి అస్మాన్ కొంచెం ఫోన్ అవి చేసుకుంటే ఆ భర్త కూడా ఎలా ఉంటుంది? సంతోషం ఉంటుంది. నా భార్య చక్కగా ఫోన్ చేస్తుంది నాకు అని చెప్పేసి అతను కూడా సంతోషంగా ఉంటాడు. అలాగే పిల్లలు బయటికి వెళ్తారు, ఎలా వస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు, లేదా జాబ్కి వెళ్ళారు, అక్కడ ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటి, మరి భోజనం సరిగ్గా చేస్తున్నారు లేదా, కాలేజీకి జాగ్రత్తగా వెళ్తున్నారు లేదా, ఆ బండి మీద ఒక ఏడ వెళ్ళొచ్చు జాగ్రత్తగా వెళ్తున్నారా లేదా, ఇవన్నీ కూడా భార్య ఏం చేస్తుందంటే, లేదా ఆ తల్లి ఏం చేస్తుందంటే ఇంటి దగ్గర ఉండి కనిపెడతా ఉండాలి అని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. దేవుని స్తోత్రకరంగా. పని చేయకుండా ఆమె భోజనము చేయదంట. కనీసం పలకరిస్తారా? ఎవరన్నా పెళ్లి వివాహం జరుగుతున్నప్పుడు అదే భోజనాలు ఎక్కడ ఉన్నాయో చూడండి అని చెప్పేసి అనుకుంటారు. అంతే కదా, సీట్లు ఉన్నాయో లేవో చూడండి ఇది చూస్తున్నారు తప్ప కనీసం వివాహం చేసుకున్నారు, ఆ వివాహం ఎలా జరుగుతుందో కనీసం కొద్ది నిమిషాలు అయితే సరే చూసి వద్దాం, ముందు వెళ్ళొద్దాం అనేటువంటి లేదు. తర్వాత వెళ్దాంలే అనుకుంటాం, ముందు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? భోజనానికే వెళ్ళిపోతున్నారు. కొన్ని పెళ్లిది పక్కన పెట్టండి, ఎవరైనటువంటి చనిపోయారనుకోండి, కార్యానికి కానీ
లేదా ఆధారపడటానికి కానీ ఏదో ఎవరైనా పిలిచారనుకోండి, అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని పలకరిద్దాం అన్నది వెళ్తలేదు. ముందు ఎక్కడికి వెళ్తారు, సీట్లు వెనకాల భోజనం దగ్గర నిలబడి మరీ ఉంటున్నారు. అది చాలా దౌర్భాగ్యం. అది కాదు, మన అసమాన ఆహారం తీసుకుంటాం, కానీ వాళ్ళు వెళ్ళి పరామర్శించాలి. బాధలో ఉన్నారు, తర్వాత వేదనలో ఉంటారు, శోధనలో ఉంటారు, వాళ్ళని పలకరించమని బైబిలే సెలవిస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పని చేయకుండా అంటే ఏంటి, ఆమె చెప్పడమే కాదు, ఏం చేస్తుంది చెప్పండి, పని చేస్తుంది. పని చేయకుండా ఆమె భోజనం చేయదంట. ఉదయం లేచిందా, స్టార్టింగ్లో చెప్పుకున్నాం మనం, పెందల కళ్ళు లేస్తుంది, చీకట్లు లేచి ఆమె ఏం చేస్తుంది, పనులు ప్రారంభిస్తుంది. కాబట్టి ఆమె పని చేయకుండా భోజనము అనేటువంటి చేయదని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, దేవుని స్తోత్రం గాక. కుమారులు ఏమంటారంట, ఆమె యొక్క కుమారులు, మా అమ్మ ధన్యురాలు, లేదా మా అమ్మ చాలా మంచిది అని చెప్పేసి అంటారంట. కొంతమంది ఎలా ఉంటారు చెప్పండి, అమ్మగారిని చూసినప్పుడు ఎలా ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది. అమ్మగారు ఇక నిద్ర లేవడమే కష్టం, మంచం ఎక్కడ ఉంటుందో మళ్ళీ చూసుకుంటుంది, ఏదో కొద్దిగా వంట చేస్తుంది, మళ్ళీ ఏం చేస్తుంది, మంచం ఎక్కడ ఉందో చూసుకుంటుంది, పడుకుంటుంది అమ్మగారు. అంటే ఏంటి, ఒళ్ళుని కష్టపెట్టదు, కష్టపడాలి. మనిషి కష్టపడితేనే ఎలా ఉంటుంది చెప్పండి, ఆరోగ్యంగా ఉంటాము. అందుకే దేవుడు ఆదిలో ఏం చేశాడంటే, నువ్వు కష్టించి ఫలిస్తే తప్ప నీకు ఆ ఫలాలు రావు. నువ్వు కష్టించి పని చేస్తే కానీ ఆ ఫలాలు రావు అని దేవుడే చెప్పాడు. చూడండి, ఒక చేను ఉందంటే ఏదో విత్తనాలు వేసేస్తే సరిపోతుంది, పంట వచ్చేస్తుంది చేతికి. దానికి ఎన్నో సౌకర్యాలు చేయాలి, అందులో కలుపు మందు తీయాలి, పురుగు మందులు కొట్టాలి, అవన్నీ నోర్చాలి చివరిలో, లేదా అంతా సరి చేస్తే కానీ మన ఇంట్లోకి పంట రాదు, అంటే ఫలాలు మన దగ్గరికి రావు. కాబట్టి మరి ఆమె పని చేయకుండా భోజనం చేయదంట. చూసారా, ఎంత ఉన్నతమైన స్థానంలో అయినా సరే. కొంతమంది కలెక్టర్ గారులు ఉంటారు, సొంతంగా వంట చేసుకుంటారు. కొంతమంది ఉన్నతమైన స్థానంలో ఉంటారు, ఇంట్లో మిషన్ ఉంటుంది, మిషన్ సొంతంగా కుడితే కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి వాడు చేతి వంట సొంతంగా చేతితో చేస్తే కానీ ఇష్టం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో పని, ఇంట్లో పని కానీ బయట పని కానీ ఏదో కష్టపడుతూనే ఉండాలని బైబిల్ వాక్యం మనకి సెలవిస్తుంది. తర్వాత వాక్యం చూద్దాం.